ఈ రోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం ఒక సినిమా తీసాం. మనందరికీ ఆనందం కలగాలని. నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను. అది నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి, చూడండి. నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చి నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. దాంట్లో ఏమట్టుకు వెనకాడు. కానీ ఈ సినిమాకి శరత్ మరార్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన. సో ఆయన కోసం ఈ సినిమా చేశాను. అలాగే ఈ సినిమాని అసలు ముందస్తుగా రైటర్గా అనుకున్నప్పుడు ఆకుల శివ అనే రైటర్ ఉన్నారు. ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక వీరమనే సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే దానికి ఇలా కావాలని రాయలసీమ ప్రాంతానికి బాగుంటుందంటే ఆకుల శివ అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన రైటర్ని అడిగి ఆయన రాసిన దాన్ని చేసిన తర్వాత డాలీ గారు డైరెక్టర్గా తీసుకున్నాం. డాలీ గారు చాలా సున్నితమైన దర్శకుడు, చాలా బాగా తీస్తారు సినిమా. నాకు ఆయన సినిమా ఎందుకంటే గోపాల దగ్గర నుంచి ఆయనలో చాలా సున్నితమైన హాస్యం ఉంటుంది. ఆయన హాస్యం నాకు నచ్చుతుంది. ఆయనతో పని చేయడానికి నాకు ఎప్పుడు ఎదురు చూస్తాను. బాగుంటుంది ఆయనతో అట్మాస్ఫియర్. అలాగే అత్తారింటికి దారి తీసిన ప్రసాద్ మురళ సినిమాటోగ్రాఫర్ గారికి. కానీ అలాగే నేను ఎప్పుడు తమ్ముడిని, నేను ఎప్పుడు అన్నయ్యని కాదు నా జీవితంలో ఎవరికి. మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యనయ్యాను. మొదటిసారి ఈ సినిమా పాత్ర ప్రకారం నేను అన్నయ్యనయ్యాను. నాకు నిజంగా ఈ తమ్ముళ్ళు నచ్చారు. అజయ్, చైతన్య, మీరు నా ప్రాణం. ఏం మాట్లాడతాను. ప్రాణం తమ్ముళ్ళు ఒకటా? ప్రాణం వేరు, తమ్ముళ్ళని చెప్తున్నాను కదా. తమ్ముళ్ళు అజయ్, చైతన్య, కృష్ణ. కమల్, కామరాజ్, శివబాలాజీ. నేను పేరు మర్చిపోయాను అందరి. అలాగే అజయ్, చైతన్య, అలాగే వీరి మరదలుగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటారా? అంటే కథ ఏంటంటే నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు. వీళ్ళందరూ కలిపి కాటమరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారన్నది సినిమా కథ. సో వీళ్ళ సినిమాలు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు, క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలో నటించిన నటీమణులందరికీ, అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకర్ల గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.